ప్రజాపాలన దినోత్సవం రోజు మన గౌరవనీయులైనటువంటి జితేందర్ రెడ్డి గారు జెండా ఆవిష్కరణకి రావడం జరిగినది. ఆ రోజు జెండా కార్యక్రమం ఫ్లాగేషన్ అయిపోయిన వెంటనే అందరూ వేదికపై ఆశీస్సులు అయినారు. అక్కడ గౌరవ జితేందర్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యే గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు అలాగే నాకు కానీ దొడ్డన్నకు కానీ ఇక్కడ కింద స్టేజ్ కింద సీటు వేయడం జరిగినది. మేము ఆ సీటులో ఆసీనులై ఉన్నాము. అయితే మా మనోభావాలు దెబ్బతిని మేము గౌరవ కలెక్టర్ గారిని అల్లంపూర్ మార్కెట్ చైర్మన్ దొడ్డన్న గారు నేను వెళ్ళి గౌరవ కలెక్టర్ గారిని మాకు ప్రోటోకాల్ ఉందా లేదా అని చెప్పి అడగడం జరుగుతుంటే వెంటనే ఆ మాట విన్న వెంటనే గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సార్ గారు మమ్మల్ని మార్కెట్ చైర్మన్ దొడ్డన్న గారిని నన్ను పదజాలంతో అనడం జరిగినది. మరి అన్న వెంటనే మా మార్కెట్ చైర్మన్ గౌరవ దొడ్డన్న గారు వెంటనే మేము గౌరవ ఎమ్మెల్యే గారు మేము మిమ్మల్ని అడగడం లేదు, మేము గౌరవ కలెక్టర్ గారిని అడగడం జరుగుతున్నది. మీరు మీ సీటులో ఆసీనులు కాండి, మాకు ప్రోటోకాల్ ఉందా లేదని చెప్పి మేము అడుగుతున్నామని చెప్పి ఆ దొడ్డన్న గారు అనడం జరిగినది. నన్ను అశాప పదాలతో అనడం జరిగినది. మళ్ళీ ఆ విషయంలో నేను వెంటనే మీరు ఇటువంటి అహంకార ధోరణి ఉంటే ఎవరిని బడుగు బలహీన వర్గాలని పదవులు ఇవ్వకుండా చేయండి, అందరూ మీరే ఉండండి. మేము కాంగ్రెస్ పార్టీకి కష్టపడి ఫస్ట్ నుంచి కష్టపడినందుకే మాకు పదవులు ఇచ్చినారు. మరి గౌరవ కలెక్టర్ గారిని అడగనికి వచ్చినాం అంత తప్పితే మీ మీద మాకు ఎటువంటి చెడు ఉపాయం కానీ చెడు ఉద్దేశం కానీ లేదు. మీరు ఆ విధంగా ఉంటే మేము కూడా సంతోషపడతాం, వేరే విధంగా అనుకోవడం లేదు. అయితే నేను ఆ విధంగా అంటుంటే వెంటనే అధికారులు లేచి నన్ను నెట్టేయడం జరిగినది. నెట్టేయడం జరుగుతుంటే మన కలెక్టర్ సిసి గారు గట్టిగా పట్టుకొని దుబ్బడం జరిగినది. అదే మన గద్వాల్ సిఐ టంగుటూరు శ్రీనివాస్ సార్ గారు వాళ్ళు కూడా నన్ను నెట్టేయడం జరుగుతుంటే మెట్టు తట్టుకొని కింద పడుతుంటే కొద్దిలో నేను మిస్ అయినా. నాకు ఏమైనా జరిగితే నాకు ఎవరు బాధ్యత వహిస్తారు? మరి ఇటువంటివి జరగకూడదని చెప్పి నేను కోరుతున్నాను. వీళ్ళపై అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మేము కోరుచున్నాము. శ్రీ రాఘవేందర్ పై మరియు సిఐపై కానిస్టేబుళ్లపై అధికార చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము. కలెక్టర్ గారి ఆహ్వానం మేరకు నా పేరు దొడ్డప్ప, అల్లంపూర్ మార్కెట్ చైర్మన్, అలాగే జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఇద్దరం కూడా ప్రజాపాలన దినోత్సవానికి కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగి వచ్చింటే అందరూ వేదిక మీద ఉండరు. కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, తర్వాత ఎమ్మెల్యేలు గారు కానీ, తర్వాత గద్వాల్ మార్కెట్ చైర్మన్ కానీ అందరూ ఉంటే ఎందుకు గద్వాల్ మార్కెట్ చైర్మన్ పైన ఉన్నాడు, మనకు ప్రోటోకాల్ ఉందా లేదా అనేది ఒకసారి మేము లేచి గ్రంథాలయ చైర్మన్ నేను అల్లంపూర్ మార్కెట్ చైర్మన్ దొడ్డపల్లి ఇద్దరం లేచి కలెక్టర్ గారిని అడిగినాం. సార్ ప్రజాపాలన స్పెషల్ ఆఫీసర్ ఎవరు, ప్రోటోకాల్ ఏ విధంగా ఉందని సార్ అడిగితే పక్కనే ఉన్న గద్వాల శాసనసభ్యుడైన కృష్ణమోహన్ రెడ్డి గారు కలెక్టర్ గారిని అడుగుతుంటే కలెక్టర్ గారు రెస్పాండ్ కాకముదలే ఈయన దురుస్ప్రవర్తనతో అప్పుడు నువ్వు పుష్పన నేను నిన్ను అడుగుతలేను, గౌరవ కలెక్టర్ గారే చెప్తాడు, కలెక్టర్ గారిని అడుగుతాను, కలెక్టర్ గారు చెప్తున్నా ఉందా లేదా ప్రోటోకాల్ కలెక్టర్ గారే చెప్తాడు కాబట్టి కలెక్టర్ గారిని అడుగుతాము, నువ్వేం లేయాల్సిన అవసరం లేదు, నీ సీట్లో నువ్వు కూర్చోని చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి దాంట్లో నిన్న మళ్ళీ మన మార్కెట్ చైర్మన్ నల్లహనుమంత్ కానీ, అదే కేటితోడి మండలం మాజీ సర్పంచ్ ఉరుకుంది కానీ ఇంకో ఇద్దరు ముగ్గురు మాట్లాడినారు. ఏం మాట్లాడినారంటే ఒక బీసీ బిడ్డ నల్లహనుమంత్ వేదిక మీద కూర్చుంటే మాకేం తప్పలేదు, నేను మార్కెట్ చైర్మన్ ఎందుకంటే గద్వాల్ మార్కెట్ చైర్మన్కి ఎందుకు ప్రోటోకాల్ ఉంది, వాళ్ళు పాత జిల్లాతో దూషించడం చెప్పడము అది కరెక్ట్ కాదు. అటువంటి పద్ధతి మానుకున్నామని చెప్పినా వాళ్ళ ప్రోటోకాల్లో మాకు అల్లంపూర్ మార్కెట్ చైర్మన్కి, జిల్లా గ్రంథాలయ చైర్మన్కి అవమానపరిచిన దానికి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి విన్నవించడం జరుగుతుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.